నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడి. మద్యం కేసులో తప్పు చేయకుంటే జగన్ ఎందుకు వెనకాడుతున్నారన్న షర్మిల. ఏ విచారణకైనా సిద్ధమని ఎందుకు చెప్పడం లేదని నిలదీత. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారతీయ రైల్వే ప్రయాణ ప్రమాణాలతో అమృత్ భారత్ స్టేషన్ పథకం సరికొత్త అధ్యాయానికి నాందికని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్దే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్లతో ఆధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభించడం కాకతీయుల కలలు ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడం ఆనందంగా ఉందని అన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున అమృత్ భారత్ పథకం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే శాఖలో సౌకర్యాలు ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందో భారత్ రైల్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్ 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, ఈవేళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే 3 రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక 37 రైల్వే స్టేషన్ల విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం తోడు గమనించాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం. ఈ విధంగా రైల్వేలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ భారతీయ రైల్వేల్లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అనే విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్లాట్ఫారాలను ఎక్స్టెండ్ చేయడం కానీ, ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో రాబోయే 30-40 సంవత్సరాల పాటు కొరత లేకుండా ఆ విధంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత్ భారత్ స్కీమ్ ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. కాజీపేటలో ఇవాళ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఓరుగల్లు కేంద్రంగా కాకతీయులు పాలించినటువంటి ఒక ప్రదేశం ఇది. రామప్ప దేవాలయానికి భారత ప్రధానమంత్రి చొరవ కారణంగా యునెస్కో గుర్తింపు పొందింది. ఇది ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1000 స్తంభాల గుడి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో రైల్వేల్లో మరిన్ని
అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇవాళ తెలంగాణకు పెద్ద ఎత్తున దాదాపు 42,000 43,000 కోట్లు రైల్వే పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో 5,300 కోట్ల రూపాయలు రైల్వేలకు తెలంగాణ కేటాయించడం జరిగింది. ఇదేదైతే 2014 ముందు తెలంగాణ కేటాయించినటువంటి రైల్వే బడ్జెట్ల కంటే కూడా ఈ 5,000 కేటాయించినటువంటి 5,300 కోట్లు దాదాపు 20 రెట్లు ఎక్కువైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా అభినందించాల్సింది, మనంతా కూడా స్వాగతించాల్సిందే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనంతా కూడా అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మనంతా కూడా కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. సమయం చాలా తక్కువ ఉన్నది, చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. ఈ ప్రాంతంతో నాకు చాలా సన్నిహితటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాతావరణం. చాలా సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేశాం పార్టీ కార్యక్రమాల్లో. మీ అందరికీ తెలుసు, నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మందారి సత్యనారాయణ రెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు చాలా సంవత్సరాలు. అదేవిధంగా దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపెందితే అందులో ఒకటి గుజరాత్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండలో జగ్గారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నాం. మా మిత్రులు చాలా మంది ఇక్కడ ధర్మారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందే భారత్ అమృత భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్లూరుపేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని అందరు మిత్రులు కలుస్తారు, ఒక చారిత్రాత్మక నగరం వరంగల్, ఈ ప్రాంతానికి వెళుతున్నాం అనేటువంటి ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మీరు బయటకు పంపేశాక నేను కాబట్టి మరొకసారి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనందరూ కూడా స్వాగతిస్తూ చక్కని ఆర్చితో ఈ ప్రాంతం యొక్క ఏదైతే కళా సాంప్రదాయాలు ఉన్నాయో, ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఉన్నాయో, సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను కూడా ముగించాలి అనేటువంటి భావంతో మరి వేదిక మీద ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మిత్రులు శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషిని చెబుతున్న జగన్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా తప్పుంటే ఉరితీయండి అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్దమని చెప్పలేని పరిస్థితిలోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తు చేశారు. పోలీసుల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా షర్మిల తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలీస్ వ్యవస్థను జగన్ ఎలా వాడుకున్నారో, ముఖ్యంగా రఘురామ వంటి వారి విషయంలో ఎలా ప్రవర్తించారో ప్రజలు మర్చిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడు పోలీసుల గురించి తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతుంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం,
వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జైత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వీళ్ళంతా రీజనల్ పార్టీస్. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్, మోస్ట్ సెక్యులర్ అండ్ మోస్ట్ లిబరల్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. మా నాన్న చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రము అని. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. యూజువలీ చెత్త సముద్రం కింద ఉంటుంది, అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటుంది. వీళ్ళందరూ చెత్త అని నేను అంటలేదు, వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా చెత్త అని నేను అంటలేదు. కాకపోతే ఈ సముద్రంలో, ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. లెట్స్ హోప్ దే ఆల్ గ్రో అప్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.